తన భర్తను తన కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని, వారితో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తనకి రక్షణ కల్పించాలని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన షేక్ జాస్మిన్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కాపురం ఉంటున్నామన్నారు. తన భర్త మీరా ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆటో రిపేర్కు రాగా నెల్లూరు రూరల్లోని డైకాస్ రోడ్డులో ఆటో రిపేర్ కోసం వెళ్లాడన్నారు. స్థానికంగా కొంతమంది వ్యక్తులు ఎస్కే యాక్బల్, సల్మాన్, యాసిన్ మరొకరు ఈ నలుగురు ఆటో మెకానిక్తో గొడవ పడుతుండగా నా భర్త మీరా మెకానిక్ని కాపాడడానికి ప్రయత్నించాడన్నారు. ఇంతలో ఆటో మెకానిక్ నా భర్త ఆటోని తీసుకొని పరారయ్యాడన్నారు. అనంతరం వారు నా భర్తపై దాడి చేశారన్నారు. అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నా భర్తను తీసుకువెళ్లి ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి అడ్మిట్ చేసుకోకుండా ఇంటికి పొమ్మని చెప్పారు. తన భర్త తీవ్ర గాయాలతో ఉన్నాడని బ్రతిమిలాడినా అడ్మిట్ చేసుకోలేదన్నారు. రాత్రంతా అక్కడే ఉన్నామన్నారు. ఉదయం నలుగురు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. వారితో తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. मेरा नाम जास्मिन है। मेरा मर्द नाम शेख मीरा। हाँ से रात को 10 बजे फ़ोन आया तो हाँ से क्या कि कत्ल गए फ़ोन करे तो हाँ से मैं जाको अदे हमारे फैमिली बुला ले को जई में जाको देखे इस टाइम को उन्होंने सीवन तला लेते हैं करते ही हाँ से वो देखना माची ने रोडी शीटर को निकबाले इन्हें अब एक जन 3 जन नियाजू अब एक को सन्मान है आपको बोले हाँ से इन्हें हमें बुलाए फ़ोन हाँ बाहर से आए उन्हें काम करता हमारे उन्होंने जाते ही तो ऑटो हकाल को हाँ लको ये सेट वो चाहिए सेट मैकेनिक कने रखो है तो लकम बात में लड़ाई में कर लेते हैं तो हाँ से हमारे उन्होंने जय क्या को लड़ाई डाल लेते हैं सो क्या बात को डाल लेते हैं सो को जय बस हाँ तेरा क्या बीच में को उन्होंने ढकल को मार को कैसा करते ऐसा हुआ सर मेरे हाँ के हम खा ले असल वो टाइम में मुझे बात ही चाहिए नहीं क्या कि देखो सर मेरे बच्चे नायों हो जाते 3 भाई बच्चे सर मुझे क्या हो जाना मेरे में 3 भाई बच्चे मुझे मेरे मर्द को वार्निंग देते हैं मार डालती हूँ भोग डालती हूँ मैं कहना जेल में से आया तो 3 महीने से जेल में से आया कहना मैं मार डालती हूँ भोग डालती हूँ कहते हैं सर ऐसा कितना मैं डर को जी को ये करना सर मैं किधर जाऊँ मेरे से नायों करो पाहला मुझे ना करो ना नाया करो मुझे మా అన్న పేరు మీరా సార్. మా అన్న ఆటో తోలుకొని వెళ్తుంటే మా అన్న బండి రిపేర్ అయింది సార్. మా అన్న బండి రిపేర్ అవ్వగానే అది ఆటో మెకానిక్ గారు తీసుకుని వెళ్ళి ఆటో మెకానిక్ అబ్బాయితో రిపేర్ చేపించుకుంటా ఉన్నాడు సార్. నియాజు అబ్బాయి పేరు, ఆటో మెకానిక్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి దగ్గర రిపేర్ చేయించుకుంటుంటే మా అన్న ఆ అబ్బాయి ఇద్దరు ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. అంత లోపలే వీళ్ళకి కక్షలు ఉన్నాయి. అంత లోపలే ఆ అబ్బాయి పేరు యాసిను, ఆ అబ్బాయి రౌడీ షీటరు. ఆ అబ్బాయితో పాటు 4 వచ్చారు. ఆ 4 ఆ అబ్బాయి ఆటో మెకానిక్ అబ్బాయిని కొట్టబోయారు. కొడతా ఉంటే మా అన్న అందులో ముందుకొచ్చి ఎందుకురా కొట్టుకుంటున్నారు అని చెప్పి అడిగినందుకు మా అన్నని కత్తితో పొడి చేశారు. పొడి చేసేసినాక ఎట్టంటే తలకాయకి ఇదంతా బల్లంతా నరికేశారు సార్. నరికేయంగానే అక్కడ వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేయంగానే వాళ్ళు కుట్లు వేసేసి బయట పెట్టేశారు సార్ మనిషిని. మా అన్నని మీరా అనే అబ్బాయిని బయట తీసుకుని వచ్చి పెట్టేశారు. మేము అంత లోపలే ఫోన్ చేశారు మాకు, ఇట మీ అన్నకి ఇట అయిందని చెప్పంగానే వెళ్ళాం. మేము వెళ్ళంగానే బయటికి వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మా అన్న లేడు, బయట కూర్చొని ఉన్నాడు. అదేందని మేము డాక్టర్లను అడిగితే మేము అడ్మిషన్ ఇవ్వము,
మాకు పైనుంచి రికమెండేషన్ వచ్చింది అని చెప్పి పెద్ద డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పారు మాకు. అదేంటి సార్ మాకు న్యాయం జరగకుండా మీరే ఆ మాట అంటే మేము ఏ హాస్పిటల్కి వెళ్తాం, మేము పేదోళ్ళం కదా అని చెప్పి మేము అడిగినందుకు రాత్రి అంతా మమ్మల్ని అసలు మా అన్నని అసలు పట్టించుకోలేదు సార్. రాత్రి అంతా మేము ఆడే కూర్చొని ఉన్నాం, పెద్ద హాస్పిటల్ కాడే కూర్చొని ఉన్నాం. మేము కూర్చొని ఉంటే అసలు రాలా, ఏ డాక్టర్ కూడా వచ్చి చూడలేదు మాకు. అంత లోపల మేము మీడియాకి ఎక్కిస్తాం అనగానే పొద్దున పెద్ద ఎస్ఐ సార్ అంటే 5th టౌన్ ఎస్ఐ సార్ వచ్చారు మా దగ్గరికి. వచ్చి ఆయన అడ్మిషన్ చేసి మళ్ళీ అడ్మిట్ చేసి వెళ్ళాడు. ఆయన అడ్మిట్ చేయగానే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రికమెండేషన్ వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ పంపించేశారు మాకు. పంపించేసాం కానీ ఇంకా ఇది జరగదులే అని చెప్పి ఎస్పీ దగ్గరికి వెళ్దామని చెప్పి మాట్లాడుకుంటే లోపలే మళ్ళీ పెద్ద డాక్టర్ అక్కడి నుంచి బయలుదేరి మా దగ్గరకు వచ్చి లేదేమో మేము ఎట్టొకటి చేస్తామని చెప్పి ముందు ఫ్లోర్లో తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేశారు సార్. చేసినప్పటికీ వాళ్ళు వచ్చి హత్య చేసిన వాళ్ళే ముగ్గురు వచ్చేసారు మా దగ్గరకు. ఒకరికి పోలీస్ స్టేషన్లో పెట్టున్నారు, ముగ్గురు వచ్చి మా దగ్గరికి మీరు కానీ స్టేషన్లోకి వెళ్ళి అదే ఇట్లా జరిగిందని చెప్తే మిమ్మల్ని మేము చంపేస్తాము అని ఆ మాట అన్నారు సార్. మాతో కేసు పెడితే మా అన్నని ఎంత దూరమైనా చేస్తాము, మేము కానీ బయటకు వస్తే మాత్రం మీ అన్నని వదలము అని చెప్పి భయపెడుతున్నారు సార్ మాని. దాంట్లో ఉండేది సల్మాను, యాసిరు, యక్బాలు, ఇంకోటి నియాజు, వీళ్ళు నలుగురు ఉన్నారు సార్. వీళ్ళు నలుగురికి మాత్రం బయటికి రానివ్వకండి, ఇలాంటి వాళ్ళు ఉంటే రౌడీ షీటర్లు అనే పేరు ఇంకా ఎక్కువ అవుతుంది సార్ వీళ్ళకి. ఇలాంటి వల్ల ఎంతోమంది కడుపు కోత కొడతారో సార్. ఇలాంటి వాళ్ళు బయటికి రానియకుండా చేయాలని మేము న్యాయం కోసం వచ్చాను సార్ మీ దగ్గరికి. ఆ న్యాయం చేయండి మాకు. ఒక్కటితో పోవటం లే, అది మా తమ్ముడు గమ్ముగా కూర్చొని ఉండే ఓడికి వచ్చి బండి పైన తీసుకుని వచ్చి నరకాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అంత దారంగా చేసి పంపించేశారు. ఆ పెద్ద ఆసుపత్రి పోతే వాళ్ళు పట్టించుకోలేదు. మా న్యాయం ఎక్కడ జరగద్ది? పోలీసు వాళ్ళు చూస్తే ఇది కాదమ్మా అది కాదమ్మా అంటున్నారు, గమ్ముగా అయిపోతున్నారు. మాకు న్యాయం జరిగేది ఎక్కడ సార్? మాకు అందుకోసం పేపర్ ఎక్కిద్దామని మేము వచ్చాం సార్. చెప్పండి సార్. మాకు వాళ్ళకే పగలు ఏమి బయట తగులు గిగులు అన్నీ వేయలేదు. మీరు ఇంకోటి చేసుకోండి కావాలంటే. వాడు అసలు సామాన్యంగా ఎక్కడికి పోడు. బండి అంతా రిపేర్ అయిందని వచ్చి డైకాసెట్లో కూర్చునేది ఏంది? వాళ్ళు వచ్చి అంత మాత్రం నరకాల్సిన అవసరం ఏముంది? అదేందంటే పాత కష్టాలు అంటున్నారు. ఏం పాత కష్టాలు ఉన్నాయి వాళ్ళకి? అసలు మనకు అసలు దేనికి కూడా పోడేవాడు తగుకే మామూలుగా. అంత మాత్రం వచ్చి అంత రకంగా చేసేసి మళ్ళీ మాకు భయపిస్తున్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్టుపోయి ఏం చేసినా మీకు చంపేస్తాం, ఇళ్ళల పైన మనుషులు పంపిస్తున్నారు. 10 మందిని ఇళ్ళల పైన పంపించి అద్దాలు పగలు కొట్టి అన్ని రచ్చ చేసి ఈ రకంగా చేసి పంపిస్తే ఎవరు గమ్ము ఉంటారు సార్? ఎవరు గమ్ము ఉంటారు? ఈ రకంగా చేస్తే ఏ తల్లి, ఏ చెల్లి, ఏ అక్క సైలెంట్గా ఉంటారు? ఈ రకంగా చేసేస్తారు. ఒక్కది కాదు, అది 10 మందికి కూడా అట్లా చేస్తున్నారు. వాళ్ళు బయట వస్తే వాళ్ళకి కూడా చంపేస్తామని భయపించేసారు. అందుకోసం వాళ్ళు రాలేదు సార్. ఈ రోజు మేము తెగించి వచ్చాము సార్. మనకు న్యాయం జరగాలని వచ్చేసాం సార్. ఈ రోజుల్లో వాడికి మాత్రం బెయిల్ ఇవ్వకూడదు సార్. వాడు మాత్రం జీవి ఖైదీ వేయాలా, లేకపోతే మేము చంపేయాలా. అట్లా కాకుండా బయటికి పంపిస్తే మా ప్రాణంకి హాని, ఎప్పటికైనా హాని. మనకు ఏ రోజుకి కూడా మాకు భయమే వాళ్ళు వస్తే. అదేంటంటే వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, వాళ్ళ నాయన అందరూ కలిసి మాకు భయపిస్తున్నారు. మీరు ఏమైనా చేస్తే మీ ఇళ్ళ పైన పడి మాకు చంపేస్తారని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. మాకు అవసరం సార్ అవన్నీ. మేము అసలు దేంట్లో లేనప్పుడు మమ్మల్ని లాగాల్సిన అవసరం ఏముంది? రోడ్డు పైకి అసలు చంపాల్సిన అవసరం ఏముంది? కొంచెం సేపు పోలీసు వాళ్ళు రాకుండా ఉంటే వాడు చంపేస్తున్నాను. ఆ పోలీసు వాళ్ళు వచ్చి లాగినప్పుడు వాడు పక్కన పోయినాడు. అదేంటంటే మీరేందమ్మా మాట్లాడేది, మీరేందమ్మా చేసేది అని మాకు అడుగుతారు. మేము మాట్లాడుకుని ఎవరు మాట్లాడతారు సార్? మా అన్న తమ్ముడు కట్ జరుగుతాయి, ఎవరైనా గమ్ము ఉంటారు అక్కోళ్ళు? మా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బయటికి రాకూడదు సార్, బెయిల్ పెట్టి పంపించాలా. అదేంటంటే ఒక్కరికి పంపించారు జైలుకి, ముగ్గురికి బయట వదిలేశారు. దేనివల్ల వదిలేశారు ఆ పోలీసు వాళ్ళు? అది మాకు న్యాయం జరగాలి. అది ఏ పోలీసు వాళ్ళు కూడా మాకు చెప్తే ఆ మాట అంటారు. ఎఫ్ఐఆర్కి పోతే నేను ఏంది మీరు ఎఫ్ఐఆర్కి వస్తున్నారు ఊరుకని అని మాకు పోలీసు వాళ్ళు అడుగుతున్నారు. నేను అడిగితే 1 గంట అమ్మ అన్నారు. పోనీ అని 3 గంటల సేపు కూర్చుంటే 7:30 దాకా వాళ్ళకి జైలుకి పంపిస్తా నాకు వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు. మా ఎఫ్ఐఆర్ ఇవ్వ మీకు పోయి తెచ్చుకొని మా దెబ్బ తగిలిన వాళ్ళకే ఇస్తాను నేను ఈ అని పోలీసు ఎస్ఐ గారు చెప్తున్నారు. వాళ్ళ ముందర ఒక మాట మాట్లాడుతున్నారు, మా ముందర ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ పోలీసు వాళ్ళు కూడా మా న్యాయం చేయకుండా ఉంటే దేనికి సార్ వాళ్ళు మాకు అవసరం? అసలు పేదలకు ఏం పట్టించుకుంటున్నారు? మాకు
అసలు పేదవాళ్ళు దేనికి వస్తున్నారు? పోలీస్ స్టేషన్కి న్యాయం జరగద్దని వస్తారు. న్యాయం జరగకుంటే ఎందుకు సార్ పోవాల్సింది పోలీస్ స్టేషన్కి? మేమున్నాం అంటున్నారు. దేంట్లో ఉండారు మీరు? ఎప్పుడు పోయినా అదే జరుగుతుంది. ఆ స్టేషన్లో కేసు పోతే అదే జరుగుతూ ఉంది. మేము చేస్తామా అంటారు, చేయరు. అదేంటంటే అడగదా ఇటు రకంగా మాకు భయపిస్తున్నారు. ఉండేవాళ్ళంటే డబ్బులు ఇస్తారు, లేని వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? వాళ్ళు వచ్చి మాకు ఎంతసేపు చంపేస్తామని చెప్తుంటే ఎన్నిసార్లు భయపడాలి సార్? ఒక్కరంటే భయపడతారు. హాస్పిటల్ ఎట్లా ఉండాలి సార్ చెప్పండి సార్.